హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ సమోసా చేస్తున్నాను. ముందుగా నేను ఒక చిన్న గిన్నెలోకి గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అయితే గోధుమ పిండి, మైదా పిండి అయితే మైదా పిండి, ఏదైనా పర్వాలేదు తీసుకోవాలి. తీసుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఓమ వేసుకున్నా. కొద్దిగా ఓమ అనేది కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. నేనైతే 1 కప్పు మైదా పిండి, కొద్దిగా గోధుమ పిండి 2 కలిపి వేసుకున్నా. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని అందులో ఒక 3 గుడ్లు ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికేలోపు మనము దాంట్లోకి కొద్దిగా కర్రీలాగా చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె అయితే అవసరం లేదు, ఒక స్పూన్ అంత నూనె అయితే సరిపోతుంది. వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర టేస్టీ కోసం. నూనె కాగిందా లేదా అని చూసుకున్న తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకున్నా. ఉల్లిగడ్డలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు చిన్నగా కాకుండా పొడుగుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న ఉల్లిగడ్డలు నూనెలోకి వేసేసుకోవాలి. అన్ని ఉల్లిగడ్డలు వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తోని కలుపుకోవాలి. చిన్న మంట పైననే వేయించుకోవాలి. పెద్ద మంట అయితే మాడిపోతుంది. చిన్న మంట పైననే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. అవి కొద్దిగా గోలిన తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకొని మూత తీసి మరొకసారి కలుపుకొని నేను ముందుగా కొద్దిగా పుదీనా, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని కడిగి అందులోకి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలినగా అందులోకి వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉంచుకోవాలి. ఈ ఎగ్ సమోసా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత అందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మంచిగా గోలనివ్వాలి. చిన్న మంట పైన అయితేనే ఇది చాలా టేస్టీగా వస్తుంది, లేకపోతే మాడిపోయినట్టు వస్తుంది. అది మంచిగా గోలిన తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషము ఉంచుకోవాలి. ఎగ్ సమోసా ఇట్లా ఒకసారి ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్, పిల్లలకు చేసి పెట్టినామనుకో మరొకసారి చెయ్యి మమ్మీ అని అంటారు పిల్లలైతే. నేనైతే ఒక్కసారి చేసిన ఇంకొకసారి చెయ్యి మమ్మీ అని అంటే మరొకసారి మీకోసం చేసి వీడియో పెడదామని చేసి పెడుతున్నాను. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులో కొద్దిగంత కారము, కొద్దిగంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి గిట్ట వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా చికెన్ మసాలా అనేది వేసుకున్నాను. ఎందుకంటే చికెన్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుందని కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే అది చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు అంతా మంచిగా ఆ ఉల్లిగడ్డలకు అనేది మంచిగా పట్టుకుంటుంది. మంచిగా చిన్న మంట పైన ఉడికిస్తాం కాబట్టి మరీ
సాఫ్ట్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకొని అది చల్లారేంత లోపు మనము ఈ పిండి ముందుగా నానబెట్టుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని రొట్టెల్లాగా చేసుకోవాలి, తాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి తాల్చుకున్న తర్వాత మనము ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ మనము తాల్చుకోవాలి. తాల్చుకున్న తర్వాత అవి రెండింటిని కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి తాల్చుకోవాలి. తాల్చుకొని వాటిని గిట్ట 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగా గుడ్లను ఉడకబెట్టుకున్నాం కదా, పొట్టు తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుడ్డుని 2 ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డ మిశ్రమం గిట్ట చల్లారిపోయింది. అవి ఇవి 2 చల్లారిన తర్వాత మనము ఇప్పుడు సమోసా అనేది రెడీ చేస్తున్నాం. కొద్దిగా నీళ్ళు తీసుకొని తడిలాగా పెట్టుకొని సమోసాలాగా ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకొని అందులో ఫస్ట్ ముందుగా ఆ ఉల్లిగడ్డ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మనం గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డలు కోడిగుడ్లని సగం సగం చేసుకున్నాం కదా, ఆ సగం గుడ్డును అనేది అందులోకి పెట్టుకొని మరి కొద్దిగా ఆ ఉల్లిగడ్డ మిశ్రమం గిట్ట పెట్టుకొని సమోసాని ఒత్తుకోవాలి. ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని సమోసాలను చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని నూనె అనేది మనము స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకున్న నూనె అనేది హీటెక్కిన తర్వాత మనం ముందుగా సమోసాలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ సమోసాలని 2 సమోసాలను వేసుకున్నాం. అది చిన్న మంట పైన మంచిగా గోలనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోలితే లోపల అనేది ఉడికిపోయి ఉంటుంది కదా, అది ఎగ్ అనేది ఆ నూనెలో మంచి డీప్ ఫ్రై లాగా అయ్యి మంచి లోపల గిట్ట చాలా సాఫ్ట్గా మీద కరకరలాగా చాలా బాగుంటుంది ఎగ్ సమోసా అనేది. మనం బయట తెచ్చుకునే పప్స్ కన్నా ఇట్లా చేసి పెడితే పిల్లలు గిట్ట ఇష్టంగా తింటారు. మనకి గిట్ట హెల్తీ ఫుడ్ పెట్టినట్టు అనిపిస్తుంది. కాకపోతే 1 గంట టైం అయితే పడుతుంది. నేను ఎక్కువ అయితే చేయలేదు, ఒక 3 గుడ్లతోని సమోసాలు చేసిన. ఇట్లా చేసి తీసేసుకోవాలి. కొంచెం మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకో 2 వేసుకొని అదేవిధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి ఈ సమోసా ఎగ్ని చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ సమోసా అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు గిట్ట టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.